జిహెచ్ఎంసీ ఎన్నికలని ఇటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ను బొందబెట్టి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పక్కా ప్లాన్తో పోతున్నారు. బీజేపీ వాళ్ళేమో వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు. బీఆర్ఎస్ వాడేమో ఈ యూట్యూబ్ ఛానళ్లకు పైసలు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో పైసలు ఇచ్చుకుంటూ వాడు ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ అన్ని ఛానళ్ళల్లో పలికే విధంగా చూసుకుంటున్నాడు. ప్రజలలో ఎంత ఆదరణ ఉన్నది పక్కనే పెడితే ఇదే మొత్తం ఇక తతంగమే ఇది చేసుకుంటా వెళ్తూ ఉన్నారు. ఈ మాస్టర్ స్కెచ్ మాత్రం జబర్దస్త్ ఉందనే చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఫెయిల్ కాలేదబ్బా. జెడ్పీటీసీ గెలిచిండు, ఇమీడియట్లీ ఎమ్మెల్సీ గెలిచిండు, తర్వాత ఎమ్మెల్యే అయిండు, తర్వాత ఆ కొడంగల్లో అందరు కలిసి పట్నం నరేందర్ రెడ్డిని నిలబెట్టి కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడగొట్టిన తర్వాత టీఆర్ఎస్ హయాంలో మళ్ళా మల్కాజ్గిరికి వచ్చి బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళా ఎంపీ గెలిచిండు, మళ్ళా కొడంగల్ పోయి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిండు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిండు అని అనుకున్నది ప్రతిదీ సాధిస్తున్న నేపథ్యం మాత్రం ఉంది. ఇది కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. 300 డివిజన్లలో నాటే జోకు అంత ఆషామాషి ముచ్చటేం కాదు. కానీ సరే అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు టిక్కెట్లు ఇవ్వాలని చూస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మన మంచికి అన్నట్టు అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బులు లేనోడైనా పర్వాలేదు, వాడు ప్రజలలో ఉండే కార్యకర్తకు టికెట్ ఇచ్చి మీరు డబ్బులు పెట్టి గెలిపించండి, అది అసలైన కాంగ్రెస్ అంటారు.